అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి కారణం ఈ ఇద్దరు పైలట్లే అని ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరిగిందో చెప్తాను, వీడియోను చివరిదాకా చూడండి. బ్లాక్ బాక్స్లో ఉన్న వాయిస్ రికార్డ్ ప్రమాదం జరగబోయే ముందు ఒక పైలట్ ఇంకొక పైలట్తో ఇలా అన్నాడంట, ఫ్యూయల్ ఇంజన్ యొక్క స్విచ్ని ఎవరు ఆఫ్ చేశారు అని. అప్పుడు నేను కాదు అని ఇంకొక పైలట్ అన్నట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నారు. అసలు ఈ ఫ్యూయల్ ఇంజన్ యొక్క స్విచ్లు ఎలా ఉంటాయో చూడండి. లెఫ్ట్ ఇంజన్ కి రైట్ ఇంజన్ కి రెండు స్విచ్చెస్లు వేరువేరుగా ఉంటాయి. ఈ స్విచ్చెస్ పైకి ఉంటే ఫ్యూయల్ ఇంజన్ స్విచ్చెస్ లో ఆన్ లో ఉన్నట్టు, ఒకవేళ కిందికి పడిపోయినాయి అనుకో అది ఆఫ్ లో ఉన్నట్టు. ఆ స్విచ్చెస్ ని పైకి కొంచెం గట్టిగా గుంజి ముందుకు నెట్టినప్పుడే ఈ స్విచ్చెస్ కిందికి పడకుండా చుట్టుపక్కల కొన్ని నాబ్స్ అవి కిందికి పడకుండా చూస్తాయి. అవి కిందికి పడే అవకాశం చాలా తక్కువ. అసలు ఈ విమాన ప్రమాదం గురించి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఈ సంస్థ భారత్ కి చెందిన విమాన ప్రమాదాల గురించి ఇన్వెస్టిగేషన్ చేసే ఒక సంస్థ. అలాగే బోయింగ్ కంపెనీ, ఈ కంపెనీకి చెందిన విమానమే ప్రమాదానికి గురైంది కాబట్టి ఈ ప్రమాదానికి గురైన టెక్నికల్ సహాయాన్ని ఈ కంపెనీ అందిస్తుంది. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించిన బీమా కంపెనీలు, ఎయిర్ ఇండియా ఎలా కూలిపోయింది, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, ఇది విమానం వల్లే జరిగిందా అనే అంశాలపై వీరందరూ విచారణ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందో మీ అందరికీ తెలుసు. పైలట్లు స్విచ్ ఆఫ్ చేశారంట, అందుకే విమానం కూలిపోయిందంట. ఇలా పైలట్లు చేసిన తప్పు వల్ల విమానం యొక్క ప్రమాదాన్ని చూపిస్తే విమానంలో ప్రయాణికుల కుటుంబానికి చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలే భరించాలి. సో ఇక్కడ విమానం ఒక బిల్డింగ్ మీద పడిపోయింది కాబట్టి ఈ బిల్డింగ్ యొక్క ఆస్తులతో సహా ఈ కంపెనీల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలకు పెద్ద నష్టం జరిగే ప్రమాదం ఉంది ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, ఇన్సూరెన్స్ కంపెనీలకే కదా నష్టం, ఎయిర్ ఇండియాకి మనకు కాదు కదా అని మీరు అనుకోకండి. ఈ నష్టం మొత్తం రేపు మీరు కట్టబోయే ఇన్సూరెన్స్ పాలసీ మీదనే వేస్తారు. ఇన్సూరెన్స్లు మొత్తం ప్రీమియం అవుతాయి. ఈ ఇన్సూరెన్స్ మొత్తం సామాన్య ప్రజల మీదనే పడతాయి. ఒకవేళ ఈ ప్రమాదం ఇద్దరు పైలట్స్ వల్లే జరిగింది అని ప్రూవ్ చేస్తే ఎయిర్ ఇండియా మీద ఉన్న చెడ్డ పేరు మొత్తం పోద్ది. అసలు ఈ పైలట్స్ కి శిక్ష వేయలేమా అంటే చనిపోయిన వారిని ఎలాగో తిరిగి తీసుకురాలేము కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే వీళ్ళ కుటుంబంపై పాక్షిక చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అసలు మెయిన్ గా ఇద్దరు పైలట్స్ లో ఎవరు ముందుగా ఈ ఫ్యూయల్ యొక్క ఇంజన్ ని ఆఫ్ చేశారో దీన్ని ముందుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ అది ఎవరో చెప్పరు, ఎన్ని సంవత్సరాలైనా అది బయటికి రాదు. 280 మంది ఆత్మల ప్రాణాలకు శాంతి చేకూరేలా కోరుకుందాం. జై హింద్.